విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలంలో మిచోంగ్ తుఫాను వలన పంట నీట మునిగింది. ఇన్నాళ్లు సాగునీరు లేక చాలా పెట్టుబడులు పెట్టి పండించిన వరి పంట ఈ రోజు తుఫాను కారణంగా నీటిపాలవడంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విలపిస్తున్నారు. మండల జనసేన పార్టీ అధ్యక్షులు జలపారి అప్పడుదర మాట్లాడుతూ నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉండాలని, నీట మునిగిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి, నష్టపోయిన పంటలకు బీమా అమలు చేసి ప్రతి రైతుని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ గళం వినిపించి రైతులకు అండగా ఉంటుందని జనసేన మండల అధ్యక్షుడు జలపారి అప్పడుదర శివ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు జలపారి అప్పడుదర శివ, సీనియర్ నేతలు బూర్లె విజయశంకర్, మాదేటి ఈశ్వర్రావు, జానకీరాం, దుక్క అప్పలరాజు, బాసి దుర్గా, బోనల నర్సింగరావు, అదపాక సూరిబాబు, స్మార్ట్ రమేష్, లంకలపల్లి గొల్లారావు, బావిశెట్టి నారాయణరావు తదితర జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. సార్, మాది విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కనిమెట్ల గ్రామం అండి. గత ఈ వరి పంట వేసినప్పటి నుంచి వర్షాలు లేని కారణంగా అక్కడక్కడ మోటార్లతో నీరు తోడించి ఆ పంటని అలాగా సాగు వరకు వచ్చే టైంకి తుఫాను కారణంగా ఈ పంట ఇలా నష్టపోయిందండి. ఇది గింజలు కూడా రాలిపోయి ఈ పంటకి ప్రభుత్వం వారు నష్టపరిహారం చెల్లించవలసిందిగా రైతులకి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే ఈ మండలంలో అలాగే విజయనగరం జిల్లాలో మొత్తం రైతులందరికీ ఈ పంట నష్టం ప్రభుత్వం మంజూరు చేయవలసిందిగా జనసేన పార్టీ నుంచి అభ్యర్థన తెలియజేస్తున్నాం. రీసెంట్గానే మనకి రాష్ట్ర ప్రభుత్వం 104 కరువు మండలాలను ప్రకటించింది. ఆ 104 కరువు మండలాల్లో విజయనగరం నుంచి ఒక మండలం కూడా లేదు. దాన్ని విజయనగరం నుంచి కరువు మండలాల జాబితాలో చాలా మండలాలను చేర్చాల్సిందిగా జనసేన పార్టీ నుంచి మేము కోరుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మా విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయినప్పటికీ కూడా ఈరోజు అరకొరగా పడినటువంటి పంటకి ఈరోజు వచ్చినటువంటి దుస్థితి ఈ రకంగా ఉంది. దయచేసి ఇప్పుడైనా సరే ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రతి ఒక్క రైతుకి కూడా ఎంత నష్టం అయితే జరిగిందో ఆ నష్టాన్ని పరిహారం రూపంలో చెల్లించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క పంట గింజని కూడా కొనుగోలు చేసి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. పూసపాటిరేగ మండలం కనిమెట్ల గ్రామం. ఇంతవరకు వర్షాలు లేక ఇంజినాలు పెట్టి నీరు తోడించుకున్నాం. ఈరోజు పంటకు వచ్చేసరికి ఇలాగ తుఫాన్ల వల్ల ఇలాగ నష్టపోయాం. మాకు ఇది ఏ దాని ఇచ్చినా సరే గవర్నమెంట్ వారికి పనివలసిందిగా కోరుకుంటాం. పొలం పంట పండించుకోవడానికి ఎన్నో బాధలు పడి తిప్పలు పడి పండించుకున్నా అండి. ఇంతవరకు ఇంజనాలు పెట్టి చెరువులో నీరంతా తోడుకొని పట్టుకొచ్చే టైంలో సూపర్గా పోయిందండి. ఈ పట్టుకొచ్చింది ఎలాగొన్నాగా 3 స్థాయిలు 4 స్థాయిలు కట్టుకున్న తర్వాత బోల్డ్ మొదలు పెట్టి పండించుకున్న తర్వాత ఇప్పుడేమో ఈ తుఫాను వచ్చి ఈ రకంగా ఈ వర్షం మమ్మల్ని నేలగల్పడం చేసింది. ఈ నేలగల్పం అయిపోయిన ధాన్యం కూడా మాకు మీరు కొనుగోలు చేయాలి. మాకు ఏదో విధంగా రూపాయి మాకు సాయం చేయాలి. అందుకే మేము అదే కోరుకుంటాను. మేము అలా నష్టపోయాం. ఇప్పుడు కూడా మాకు ఆ నష్టాన్ని మీరు కల్పిస్తారని మేము ఆశపడతాను.